అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ తీపి కబురు అందించింది. ఆయన కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ దే కాల్ హిమ్ ఓజీ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ ప్రాజెక్టుపై దర్శకుడు సుజిత్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత చర్చలు ప్రారంభిస్తామని పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తాజాగా వెల్లడించింది. ఇచ్చిన మాట ప్రకారం ఆయన వస్తారు, సమయం ఆయనే నిర్ణయిస్తారు. సుజిత్ విదేశాల నుంచి తిరిగి రాగానే #OGT గురించి చర్చిస్తాం అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన సినిమాలకు విరామమిస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. టాలీవుడ్ విలక్షణ దర్శకుడు దేవా కట్ట తన తదుపరి ప్రాజెక్టుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను ఏ ఇతర సినిమాకు పనిచేయడం లేదని, పూర్తిగా తన సొంత సినిమా పనుల్లోనే నిమగ్నమై ఉన్నారని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఓ కీలక ప్రకటన చేశారు. కొంతకాలంగా నా తదుపరి సినిమా రచన, స్క్రిప్ట్ డెవలప్మెంట్ పనులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. నా రాబోయే ప్రయాణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అని దేవకట్ట తన పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో తనపై వస్తున్న కొన్ని వదంతులను ఆయన తీవ్రంగా ఖండించారు. కొన్ని క్లిక్స్ కోసం దురుద్దేశంతో ప్రచారంలో ఉన్న పుకార్లకు స్పష్టత ఇస్తున్నాను. నేను ఏ ఇతర సినిమాకు ఒక్క షాట్ కూడా దర్శకత్వం వహించడం లేదు అని ఆయన స్పష్టం చేశారు. తన తదుపరి చిత్రాన్ని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా అభివర్ణించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ప్రస్థానం, రిపబ్లిక్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవాకట్ట ప్రకటనతో ఆయన తదుపరి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ సేతుపతి కీలక పాత్రలో దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం స్లమ్డాగ్ 33 టెంపుల్ రోడ్. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. హీరో ఇచ్చే ఎంట్రీ, యాక్షన్, నేపథ్య సంగీతం అలరించేలా ఉన్నాయి. టీజర్లో పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. సంయుక్త, డబు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ టీజర్ మేకింగ్కు సంబంధించిన సన్నివేశాలతో కూడిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేశారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని లారెన్స్ పేర్కొన్నారు. లారెన్స్ రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై లారెన్స్ ఈ ఉదయం ఓ పోస్ట్ చేశారు. ఫలితం ఆశించకుండా నిజాయితీగా పనిచేయాలనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. రాజకీయాల్లోకి రావాలని నేను ఏనాడు అనుకోలేదు. సీటు కావాలి, డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదు. నాకు అత్యంత సన్నిహితులు ఎవరైనా రాజకీయాల్లోకి చేరితే వారి పక్కన నిలబడి సమాజానికి ఇప్పుడు చేస్తున్న దానికంటే మరింత ఎక్కువ సేవ చేయాలి అనుకున్నా. కానీ కొన్ని పరిస్థితులు, సంఘటనలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను నాలో కలిగించాయని ఆయన రాసుకొచ్చారు. కాసేపటికే లారెన్స్ ఓ వీడియో విడుదల చేశారు. తాను రాజకీయాల్లోకి వెళ్తానని చెబితే తన తల్లి అంగీకరించారని అందులో తెలిపారు. తన జీవిత ప్రయాణంలో ఎదురైన కొన్ని సంఘటనలను పంచుకొని వాటి నుంచే రాజకీయాలపై స్ఫూర్తి పొందినట్టు తెలిపారు. నా నిర్ణయం సరైందో కాదో చెప్పాలని ప్రజలను కోరుతున్నా. మీరు అంగీకరిస్తే మీ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వస్తా. ఎప్పుడు ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తానో, ఏ పార్టీలో చేరతానో సమయం చూసుకుని ప్రకటిస్తా. మీరు వద్దంటే ఈ ఆలోచన మానుకుని ఎప్పట్లాగే సమాజం కోసం నిస్వార్థంగా నా సేవలను కొనసాగిస్తా అని లారెన్స్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుత తెలుగు దర్శకుల్లో అనిల్ రావిపూడి మేకింగ్, టేకింగ్ డిఫరెంట్. సినిమా మొదలైన దగ్గర నుంచి విడుదలయ్యే వరకు ఆయన ప్రమోషన్ వర్క్ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో అనిల్ దర్శకత్వంలో కొత్త మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా మూవీ మొదలయ్యాక ప్రమోషన్స్ మొదలు పెడతారు. కానీ ఇంకా సినిమా మొదలు పెట్టకుండానే అనిల్ వైవిధ్యంగా ప్రేక్షకుల్లోకి ఈ మూవీని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్తో కలిసి ఆయన చేసిన వీడియో నవ్వులు పంచుతోంది. వివాహ భోజనంలో సుత్తి వీరభద్రరావు బ్రహ్మానందం మధ్య బీచ్లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ సందర్భంగా సుత్తి వీరభద్రరావు పలికే సంభాషణలు, అందుకు బ్రహ్మానందం హావభావాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇప్పుడు అచ్చం అలాగే జీవి ప్రకాష్ను పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి అనిల్ రావిపూడి తన మూవీకి కావాల్సిన పాటల వివరాలు జీవికి చెబుతూ నవ్వులు పంచారు. కనీసం చేతులైనా బయటకు తీయండి మహాప్రభు అంటూ జీవి చెప్పడం, లిరిక్ రైటర్ గురించి అడిగితే 2 రోజుల ముందే అతన్ని పాతిపెట్టా అంటూ అనంత శ్రీరామ్ను చూపించడం కితకితలు పెడుతుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన జీవితంలోని వివాదాస్పద ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న కాలా హిరణ్ ది బ్యాటిల్ ఫర్ లెగసీ చిత్రంపై న్యాయ పోరాటానికి దిగారు. ఈ సినిమా నిర్మాణం, ప్రచారం, విడుదలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ చిత్రం తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడమే కాకుండా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద నిర్మాత అమిత్ జానీ ఫైర్ ఫాక్స్ ఫిలిమ్స్ దర్శకుడు భరత్ శ్రీనాథే, కాస్టింగ్ డైరెక్టర్ అక్షయ్ పాండే తదితరులపై శాశ్వత తాత్కాలిక ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఈ కేసు పరిష్కారమయ్యే వరకు సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పంపిణీ, ప్రదర్శన వంటి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండా నిరోధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 50 వసంతాలకు పైగా అసాధారణమైన చారిత్రాత్మక విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న వైజయంతి మూవీస్ బాక్సాఫీస్ వ్యాపార సామ్రాజ్యంలో సరికొత్త విప్లవాత్మక అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చిత్ర పరిశ్రమలో కేవలం లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను నిర్మించడమే కాకుండా కళాత్మక విలువలకు పెద్దపీట వేసే అగ్ర నిర్మాతలు అశ్వినీ దత్, నాగశ్విన్, స్వప్న దత్ సరికొత్త వేదికను సిద్ధం చేశారు. జూన్ 12న విడుదలైన క్లాసిక్ ఫ్యాంటసీ మ్యూజికల్ దృశ్య కావ్యం సింగ్ గీతం థియేటర్లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చారిత్రాత్మక సినిమా ప్రారంభంలో వెండితెరపై పడిన ఒక సరికొత్త టైటిల్ కార్డ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఒక మైండ్ బ్లాకింగ్ హాట్ టాపిక్గా మారి నెట్టింటిని పూర్తిగా ఊపేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభంలో ప్రేక్షకులు ఎంతో ఆశ్చర్యపోయేలా వైజయంతి మ్యూజిక్ అనే ఒక సరికొత్త మ్యూజికల్ టైటిల్ కార్డును అఫీషియల్గా ఆవిష్కరించారు. చలనచిత్ర నిర్మాణ రంగంలో ఇప్పటికే తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ సంస్థ ఇకపై సొంతంగా ఆడియో లేబుల్ రంగంలోకి కూడా అధికారికంగా అడుగుపెట్టి రికార్డుల దండయాత్రకు సిద్ధమైంది. సంగీతం సినిమా ద్వారానే ఈ సరికొత్త మ్యూజికల్ జర్నీని వైజయంతి మూవీస్ అత్యంత గ్రాండ్గా ప్రారంభించడం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా, ఇతర యూనిట్ సభ్యులు చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జూన్ 4న విడుదలైన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 345 కోట్లకు పైగా వసూలు సాధించి విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించగా అప్పలసూరి అనే ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి తమను అభినందించిన ఫోటోలను పెద్ది చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. మెగాస్టార్ గారు పెద్ది బ్లాక్ బస్టర్ విజయంపై చిత్ర బృందాన్ని అభినందించారు అని పోస్ట్లో పేర్కొంది. మ్యాచ్ స్టార్ గోపీచంద్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఆయన కథానాయకుడిగా రాబోతున్న 34వ చిత్రానికి సంబంధించిన టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్కు సింఘ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రత్యేకమైన టైటిల్ గ్లిమ్స్ను కూడా విడుదల చేస్తుంది. విడుదలైన టైటిల్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. గాయపడిన అడవికి అతడే ప్రళయం, పవిత్రతకు ముప్పు వస్తే అతడే రక్షణ కవచం అంటూ గ్లిమ్స్లో వినిపించిన వాయిస్ ఓవర్ సినిమా కాన్సెప్ట్ను తెలియజేస్తుంది. టైటిల్కు తగ్గట్టే గోపీచంద్ ఈ సినిమాలో మరో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని స్పష్టమవుతుంది. ఈ చిత్రానికి వి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 90s కల్ట్ హీరో, ఫ్యామిలీ ఆడియన్స్ ఆరాధ్య నటుడు వడ్డే నవీన్ సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి పవర్ఫుల్ కంబ్యాక్ ఇస్తూ నటించిన మోస్ట్ అవైటెడ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది.
వడ్డే క్రియేషన్స్ ఎల్ఎల్పి పతాకంపై వడ్డే నవీన్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి కమల్ తేజ నార్లా కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. ఒక సాదాసీదా పోలీస్ కానిస్టేబుల్ వ్యవస్థలోని అవినీతిపై రాజకీయ నాయకుల కుట్రలపై సాగించిన ఇంటెన్స్ పోరాట నేపథ్యంలో కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రోమో ప్రతి ఫ్రేమ్లోనూ ప్రేక్షకులలో గూస్ బంప్స్, సస్పెన్స్ వైబ్స్ తెప్పించేలా ఉంది. ఈ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డ్యూటీ చేసే త్రిమూర్తులు అనే ఒక పవర్ఫుల్ కానిస్టేబుల్ పాత్ర చుట్టూ తిరిగే కల్ట్ క్రైమ్ కాన్సెప్ట్. వాడు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ రా, 10 ఏళ్ల సర్వీస్లో 55 బదిలీలతో వరల్డ్ రికార్డ్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ వన్ త్రిమూర్తులు అంటూ వచ్చే ఇంట్రో డైలాగ్స్ హీరో క్యారెక్టరైజేషన్లోని అసలైన తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. తప్పులు చేస్తున్నందుకు కాదు, వ్యవస్థలోని తప్పులను బయట పెడుతున్నందుకే తనని ఇలా వరుసగా బదిలీలు చేస్తున్నారంటూ వడ్డే నవీన్ పలికించిన పదునైన సంభాషణలు మాస్ ఆడియన్స్కు థియేటర్లలో అసలైన కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల జూన్ 19న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త వసూళ్ల సునామీని సృష్టించబోతుందో చూడాలి. టాలీవుడ్లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో రెడీ అవుతుంది. ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీవాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ కాంబో మూవీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనేది త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. బన్నీవాస్ ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా సూపర్ హిట్ మూవీస్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 వంటి పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో మూవీ సన్నాహాల్లో ఉన్నారు. ప్రియదర్శి హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న కొత్త సినిమా మూవీ లవర్స్లో ఆసక్తిని కలిగిస్తోంది. టాలీవుడ్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న పలు చిత్రాలను తెరకెక్కించిన నందిని రెడ్డి టాలెంటెడ్ మహిళా దర్శకురాలిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సమాంత ప్రధాన పాత్రలో నటించిన తన తాజా చిత్రం మా ఇంటి బంగారం విడుదల పనుల్లో ఆమె తలమునకలై ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు ఉండే హడావిడి గురించి నందిని రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విడుదల తేదీ ప్రకటించనంత వరకు పనులు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా సాగుతాయి. ఒక్కసారి విడుదల తేదీ ఖరారైన వెంటనే టెక్నీషియన్లందరూ తమ పనులను పూర్తి చేయడానికి పూర్తి వేగంతో శ్రమిస్తారు. సినిమా అవుట్పుట్ను ముందుగానే సిద్ధం చేసి మళ్ళీ ఏదో మార్పులు చేయాల్సి వస్తుందేమో అని చివరి దశలో పనులు పూర్తి చేస్తారు. అందుకే విడుదల తేదీ ఫిక్స్ అయిన తర్వాత హడావిడి పెరుగుతుంది అని ఆమె తెలిపారు. అంటే మళ్ళీ ఎంటర్ అయితే హీరోగాను లేదంటే విడిగా ప్రొడ్యూసర్ గాను ఎంటర్ అవ్వచ్చు. రెండు కలిపి ఒకేసారి ఎంటర్ అవ్వాలని ఇలాగా మీరు మీ కెరియర్ ఒక స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు హీరోగా. సో మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ అదే మీకు మొన్న చూస్తే కొత్త హీరోల కష్టపడి అందరూ చెప్తాడంటే అదే గుర్తొస్తుంది. ఎలా? మెయిన్గా స్టోరీ అండ్ క్యారెక్టర్ ఈ రెండు కలిపి ఒకే దాంట్లో రావడం అనేది నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది. బయట ప్రొడ్యూసర్స్ చేసేవాళ్ళు రావచ్చు, చేయొచ్చు, కానీ బట్ దానికి జస్టిఫై చేయలేము. మళ్ళీ వాళ్ళ అభిప్రాయం వేరు ఉండొచ్చు. జగబాబు గారు కానీ, శ్రీకాంత్ కానీ, మీరు కానీ లక్కీగా మీ ముగ్గురు అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఒక పక్కన హీరో. సో మళ్ళీ మీ సగం మొదలైంది అనుకోవచ్చా? అట్లా ఇప్పుడే డిసైడ్ చేయలేము, ఆడియన్స్ డిసైడ్ చేయాలి కదా. అవును. సో అప్పటి వరకు వీఆర్ వెయిటింగ్ యాజ్ స్టూడెంట్స్. మీకు చేసిన 25 years అయిపోయింది ఆల్మోస్ట్. ఆయన చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో ఉంటుంది? హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను సినిమాలు చేయకపోయినా కూడా నన్ను ప్రొపగేట్ చేశారు కదా తెలుగు ఆడియన్స్, మీ మీడియా. సో దట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్. చాలాసార్లు డిస్కషన్ రాలేదు కానీ ఆయన ఫీల్ అయ్యేవారు. చనిపోయే వరకు కూడా నవీన్కి ఒక మంచి సినిమా లేకపోయినా బాధ ఆయనలో. ఆయన ఎప్పుడు మా అబ్బాయి బాగా సక్సెస్ అవ్వాలని ఉండేది నా మనసులో, ఎప్పుడు కూడా అదే ధ్యాస. మీది రీసెంట్ గా రిలీజ్ ఐటమ్ సాంగ్ అదిరిపోయింది, డాన్స్ కూడా ఎరగదీశారు. అంతకుముందు మేము చూడలేని నవీన్ ని ఈ పాటలో మేము చూడాల్సి వస్తుంది అనేదిగా అనిపించింది. ఇప్పుడు మీరు దేని సూట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే అది నాకు తెలియదు, డైరెక్ట్ జూన్ 19th మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. మీరందరూ థియేటర్కి రండి, 1 watch ఇవ్వండి, బాగుంటే స్పెక్ట్.
విలక్షణ నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం రావ్ బహదూర్. ఈ మూవీకి అగ్ర కథానాయకుడు మహేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. రాజసం ఉట్టిపడే పాత్రలు, విజువల్స్తో సరికొత్త అనుభవాన్ని పంచే చిత్రంగా రావ్ బహదూర్ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత మిగిలిన ఇండస్ట్రీలన్నీ దీని గురించి మాట్లాడుకుంటాయని, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయని సత్యదేవ్ అన్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. జ్యోతిలక్ష్మి సినిమా ఈ రోజే రిలీజ్ అయింది 11 years బ్యాక్. మళ్ళీ ఈరోజు రాబోదూర్ సినిమా టీజర్. ఐ థింక్ జ్యోతిలక్ష్మి తో స్టార్ట్ అయిన నా కెరీర్ పూరి సార్కి ఐఎమ్ ఆల్వేస్ 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 ఇండెప్టెడ్ అండ్ గ్రాటిట్యూడ్ మా పూరి గారికి. అండ్ ఆయన వల్లే నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా ఉండి రాబోదూర్ అనే సినిమా చేయగలుగుతున్నాను. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్, ద మోస్ట్ లవ్డ్ డైరెక్టర్ పూరి సార్. అక్కడ స్టార్ట్ అయింది. నేను మాట్లాడాలా? ఓకే. నాకేంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే ఆల్వేపు చూడడం అలవాటు. సారీ అనుకోద్దు. సో అండ్ again, one quote that we all came up with for Rav Bahadur is, this Friday is different from all the 51 Fridays of this year అని. అది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఊరికే ఏదో మనం కమాన్ లెట్స్ పుట్ ట్యాగ్ టు దిస్ ఫిల్మ్, ఈ ఫిల్మ్కి ట్యాగ్ పెట్టి మనం ప్రమోట్ చేసేయాలనేది కాదు. నిజంగా ఈ ఫిల్మ్లో నుంచి వచ్చిన ట్యాగ్ అది దాని వెనక చాలా ఓకే ఏం పెట్టాలి, ఏ ట్యాగ్ పెట్టాలి అంటే అరే ఓకే మామూలుగా జనరల్లీ మనకి ఒక మలయాళంలో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసేది మన తెలుగు వాళ్ళు. ఓకే, ఇంగ్లీష్లో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే మొత్తం అబ్సెషన్గా అందరం వెళ్ళిపోయాం. మామూలుగా అందరూ చూస్తుంటారు నో 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 వాట్ ఎవర్ యూనో. దెన్ మలయాళం, తమిళ్ ఏది వచ్చినా ఫస్ట్ మనం చాలా సపోర్ట్ చేస్తాం. ఈ July 3rd ఫ్రైడే మన సినిమాని మిగతా ఇండస్ట్రీలో అంతే సపోర్ట్ చేస్తారు. ఈ అంతలాగా అరే అమ్మ తెలుగులో ఏదో క్రేజీ ఫిల్మ్ వచ్చిందిరా రావ్ బహదూర్ అంట అన్నది అక్కడి నుంచి అలా చర్న్ అయ్యి దిస్ 1 Friday ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద 51 Fridays అనే ఒక కాయిన్ అయింది, ఒక టర్మ్. సో అండ్ దాంతోపాటు అంటే మనం మామూలుగా బయట దేశాలు వెళ్ళినప్పుడు ఈ తెల్లవాళ్ళు అడుగుతారు కదా మనని మామూలుగా, ఏంటి మీరు మీ సినిమాలు ఏమో ఉంటాయని. అప్పుడు మనం చెప్తాం కదా ఒక లిస్ట్, అదే యునో బాహుబలి, యునో RRR అని. బాహుబలి RRRతో పాటు యునో రావ్ బహదూర్ అని మీరు అందరూ అంటారు. ఇది ఇట్స్ మై ప్రామిస్ దట్ మీరు అందరూ కూడా వాళ్ళందరికీ మాది రావ్ బహదూర్, మా రావ్ బహదూర్ అని మీరు చెప్పుకునేలాగా మేము ఈ సినిమాని చేసాం. మాహా ఈ సినిమాని చేశాడు. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే పేరు చూసి డైరెక్టర్ పేరు చూసి అరే ఈ సినిమా కంపల్సరీ చూడాలనే జాబితాలో వెంకటేష్ మహా కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే తను కంచరపాలెం అనే సినిమా తీసి ఉమామహేశ్వర గ్రూపస్య నాతో పాటు తీసి మేమిద్దరం కలిసి తర్వాత ఈ ఫిల్మ్కి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందుకు ఒక 3-4 years దానిపైన అలా చర్న్ అయ్యాడంటే తను అన్నాడు ఇందాక నా ప్రైమ్ లైఫ్ నేను ఈ సినిమా పైన పెట్టానని. అది ఎంత ట్రూ అంటే హీ కెన్ డూ ఎనీ అదర్ ఫిల్మ్. ఆ 3-4 ఏళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అరే చలో ఏజ్ అయిపోతుంది లేకపోతే నా ప్రైమ్ అయిపోతుంది నేను అని తను కాంప్రమైజ్ అవ్వలేదు. సో ముందుగా మహేష్ బాబు గారికి, నమ్రత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పగానే విని దాన్ని అంటే చాలామందికి చెప్పాను. మీరు అర్థం చేసుకున్న న్యూఆన్సెస్ నాకు తెలిసి బహుశా మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఈ ఫిల్మ్ ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నమ్రత గారు అండ్ మహేష్ బాబు గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ అండ్ అనురాగ్ ఫర్ bringing such a collaboration, such a wonderful collaboration for this film. ఈ సినిమా తీయటం అంత సులువైన విషయం కాదు. చాలా నిర్ణయాలు, చాలా అడ్వెంచరస్ నిర్ణయాలు తీసుకోవాలి ఈ సినిమా తీయాలంటే ఎస్పెషల్లీ. సో అనురాగ్, శరత్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ఎవ్రీవన్ ఈ సినిమాని బిలీవ్ చేయగలిగేటువంటి కొలాబరేషన్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాగ్ అండ్ శరత్. అండ్ గోపాలకృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా ఇష్టం గోపాలకృష్ణారెడ్డి గారికి కథ చెప్పాలంటే చాలా ఇష్టం. నాకు సినిమా ఎలాగో ఆయన చూస్తారు కానీ ఆయన కథ చెప్పడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే
ఎవరికైనా మనం చెప్తున్న కథ చాలా సునాయాసంగా అర్థమైపోతుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఎందుకు అని చెప్పాల్సిన అవసరం లేనటువంటి ప్రొడ్యూసర్ నెరేషన్లలో, ఎందుకంటే ఆయనకి చెప్తున్నప్పుడే ఆయన కనెక్ట్ చేసేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హూ ఎవర్ యు ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ద మా అందరి తర్వాత ఫస్ట్ బిలీవర్ మీరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ బెటర్ ఇన్వెస్ట్, ఈశ్వరన్ అండ్ ప్రదీప్. యూ గైజ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. ఐ మీన్ లైక్ ఈ సినిమా చాలా ఈజీగా ముందుకు వెళ్ళడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. As an actor and a beginner to Telugu film industry, it is an honor for me as a Malayali to get introduced to such a wonderful GMP Entertainments and joining a wonderful film titled Rao Bahadur. And I would like to first of all tell a sorry to Venkatesh Mahagaru. I'll tell you why. So the first day when I came to Hyderabad, I was called for the narration. And I was sitting in for the narration. After 20 minutes, I just slept off. I would like to say why I tell sorry to you because of that. It's because of your ADs. They made me to eat Hyderabadi biryani and I was sitting and listening to this. So that's why I actually slept off. But after that, he understood that I was sleeping. Suddenly, he was narrating and, oh, he made a sound like that. I was like, oh my God. And then, that 2 hours, I haven't even blinked my eyes. Literally speaking, I have heard a wonderful narration and I can't believe that I'm doing such a wonderful film, an impeccable content-driven film in Telugu film industry. And being introduced here is such a blessing as always. ఇంత గొప్పగా ఇంత పెద్ద డైరెక్టర్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఆల్ హిజ్ టాలెంట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ విష్ చేసినందుకు థ్యాంక్ యూ వినయ్. అండ్ ఈ మూవీ గురించి వస్తే ఆల్రెడీ మాట్లాడాము. సో ఐ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ హూ ఇస్ హియర్. వాళ్ళు చెప్పినట్టు, డైరెక్టర్ గారు చెప్పినట్టు కష్టపడి కాదు, అందరూ ఇష్టపడి చేశారు. ఎస్పెషలీ పర్ఫార్మెన్స్ వైజ్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ టు ద డాట్ చేశారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ సినిమా మీ ముందుకి 19th రాబోతుంది, June 19th. మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా వివి వినాయక్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ అ ట్రైలర్. మా టీజర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ విల్ సపోర్ట్ అండ్ గివ్ ద సేమ్ రెస్పాన్స్ టు ద ట్రైలర్ యాజ్ వెల్. మా మూవీ ట్రాన్స్ఫర్ 3 మూర్తులు 19 Juneకి రిలీజ్ అవుతుంది. We all have worked hard and we all are very much nervous. Vadde Naveen Garu needs this, I need it, because we have worked so hard for it and everyone is looking forward to this film because of you, for you. ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్ళాను మార్నింగ్లో. ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి సమ్ ఫ్యామిలీ వాజ్ పాసింగ్ బై అండ్ దే వర్ లైక్, ట్రాన్స్ఫర్ 3 మూర్తులు అమ్మాయి, ట్రాన్స్ఫర్ 3 మూర్తులు. I was like, what? Like, they saw me from side and they didn't say Rashi Singh. They said, Transfer 3 మూర్తులు వడ్డే నవీన్ గారు మూవీ వస్తుంది కదా. I was so happy that ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని పెద్దవాళ్ళకి కూడా తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా తెలుసు దట్ మీ వాళ్ళే సార్, ఆల్ బికాస్ ఆఫ్ యూ. అండ్ ఐ హ్యావ్ అ బిగ్ స్పీచ్ టు, ఐ విల్ థ్యాంక్ ఎవ్రీ వన్ ప్రీ రిలీజ్ డేలో. ఈరోజు ఆపేస్తా. ఓకే, థ్యాంక్ యూ. అన్ని సంవత్సరాల తర్వాత నేను డైరెక్ట్ అప్పుడు మానేసిన తర్వాత మళ్ళీ నిన్నే ఆయన ఫోన్ కాల్లో ఆయన వాయిస్ వినటం, ఆయన్ని చూడడం. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన, హ్యాండ్సమ్గా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మీరు అనుకున్నట్టే కొంతవరకు సాధించగలిగాను నేను కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను పిలిచినందుకు. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది, చాలా ఎక్సైటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.